ఈరోజు సర్వపిండి చేస్తున్నా. సర్వపిండికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, కారపొడి, ఉప్పు, కారం కలిపింది ఇది. ధనియాలు అంటే ఇష్టం, ధనియాలు ఇట్లా 2 ముక్కలు చేసుకుంది ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నువ్వులు, జీలకర్ర, పెసరపప్పు, శనగపప్పు. అంటే చాలామంది శనగపప్పు ఒక్కటే వేస్తారు, నాకెందుకు 2 నానబెడతాను నేను. శనగపప్పు, పెసరపప్పు 2 పెట్టింది. సో ఇప్పుడు మనం పిండిలో వరి పిండి, అదే రైస్ ఫ్లేవర్ అంటారు కదా, ఫ్లేవర్, అది రైస్ ఫ్లేవర్లో ముందుగా మనం స్పూన్ ఉప్పు, కారం కలిపి పెట్టుకున్నది, ఫోర్ స్పూన్స్ వేసిన, అంటే మనం తినే కారాన్ని బట్టి. తర్వాత జీలకర్ర, నువ్వులు, ధనియాలు ఇట్లా ముక్కలుగా చేసుకుంటే బాగుంటుంది, మధ్య మధ్యలో తింటుంటే తగ్గుతుంది. కరివేపాకు, కొత్తిమీర. తర్వాత ఇది ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పసుపు అవసరం లేదు. ఇదంతా మిక్స్ అయిన తర్వాత యాక్చువల్ ఎక్కువ క్వాంటిటీలో అయితే మంచిగా పిండి ఉప్పుతాం అనమాట. అంటే వేడి వాటర్ వేసి అందులో ఉప్పు, కారం వేసిన తర్వాత, పిండి ఉప్పిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మళ్ళీ పొయ్యి మీద నుంచి దించి ఇట్లా ఒక దాంట్లో పోసుకున్నాక అప్పుడు ఆనియన్స్ వేసి పిసుకుతాము. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం క్వాంటిటీ ఈ రోజుకి సరిపడా చేస్తున్నా కాబట్టి ఏమి ఉప్పట్లేదు, డైరెక్ట్ ఇట్లా చేస్తున్నాం. తర్వాత ఆనియన్స్ ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు. మీకు పెసరపప్పు ఇష్టం లేకుంటే ఓన్లీ శనగపప్పు కూడా వేసుకోవచ్చు. మంచిగా నానబెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పు వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది.